హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హౌస్ఫుల్ టాక్. సో మన ప్రభాస్ అన్న ప్రభంజనం అయితే స్టార్ట్ అయిపోయిందనే చెప్పాలి. థియేటర్ల దగ్గర మనకి ఆల్రెడీ యూఎస్ఏలో ప్రీమియర్ షోస్ పడ్డాయండి. అక్కడ చూసిన ఆడియన్స్ చాలా పాజిటివ్గా స్పందిస్తున్నారు. సల్లార్ సినిమా చాలా బాగుందండి. ఫస్ట్ ఇంట్రడక్షన్ అయితే ఒక రేంజ్లో చూపించారు, మనకు కేజీఎఫ్ రేంజ్లో. ఇంటర్వెల్ షాట్ అయితే అసలు ఆ గన్ షాట్స్ నిజంగా చాలా బాగా చూపించారు. ఇంకా మనకి క్లైమాక్స్లో అయితే ఊచకోత అనేసి మనకి పాజిటివ్గా స్పందిస్తున్నారు అండ్ అన్నెసెసరీ ఎలివేషన్స్ ఎక్కడా చూపించలేదు. చాలా బాగుంది. ఒక ఫ్రెండ్షిప్ బాండింగ్ ఈ రేంజ్లో ప్రశాంత్ నీల్ గారు చాలా బాగా చూపించారని మనకు టాక్ అయితే వస్తుంది యూఎస్ఏ నుంచి. సో ఆల్రెడీ మనకి యూఎస్ఏలో హిట్ టాక్ రావడంతో ఇక్కడ మన తెలంగాణ, ఏపీలో నిజంగా థియేటర్ల దగ్గర లక్షల మంది టికెట్ల కోసం అయితే చాలా అవస్థలు పడుతున్నారని చెప్పాలి. మనకు ఆల్రెడీ ప్రభాస్ అన్న స్టామినా మనకు తెలిసిందే. ఫ్లాప్ సినిమాలు 3 ఫ్లాప్ సినిమాలు అయినా కూడా మనకు సాహో అవ్వచ్చు, ఆదిపురుష్ అవ్వచ్చు, రాధేశ్యామ్ అవ్వచ్చు, 3 ఫ్లాప్ సినిమాలు అయినా కూడా 1000 కోట్ల కలెక్షన్ ఉందండి. అది ప్రభాస్ అన్న రేంజ్ అనమాట. ఒక ఫ్లాప్ సినిమా కూడా 300 కోట్లు 400 కోట్లు కలెక్షన్ చేసే దమ్ము మన ప్రభాస్ అన్నకు మాత్రమే ఉందన్నమాట. సో ఆల్రెడీ మనకి యూఎస్ఏ నుంచి ఒక హిట్ టాక్ రావడంతో 2000 కోట్లు పక్క బాహుబలి రికార్డ్స్ మేమే బ్రేక్ చేసి చూపిస్తామని చెప్పేసి ఫ్యాన్స్ అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారండి. అసలు ఫ్రెండ్స్ మీకేమనిపిస్తుంది? సల్లార్ సినిమా హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా, యావరేజ్ అవుతుందా, లేదా చాలామంది కేజీఎఫ్ లాగానే ఉన్నాయి ఆ ఎలివేషన్స్ చూస్తే అని చెప్పేసి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ అసలు మీకేమనిపిస్తుంది? సల్లార్ సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్ ఏంటనేది నాకు మీరు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెసేజ్ చేయండి. అసలు థియేటర్ల దగ్గర మాత్రం కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇంకా సల్లార్ లాంటి ఒక కాంబినేషన్ మాకు ఇంకా రాదు అని చెప్పేసి ప్రభాస్ ఫ్యాన్స్ కొన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారండి. థియేటర్ల దగ్గర లక్షల మంది జనాలు కూడా మన థియేటర్ల దగ్గర అవస్థలు పడుతున్నారు టికెట్ల కోసం. ఒక మంచి యాక్షన్ ఎపిసోడ్ నిజంగా మనకి ఎక్కడైనా కేజీఎఫ్ డిసప్పాయింట్ అవుతుందేమో, కేజీఎఫ్ లాగానే ఉంటుందని చెప్పేసి చాలామంది అనుకున్నారు. బట్ నిజంగా మన ప్రశాంత్ నీల్ మళ్ళీ ఒక రాజమౌళి రేంజ్లో అయితే సినిమా తీసాడని మనకు పబ్లిక్ టాక్ వచ్చిందండి.